కాదు ఏమైంది మళ్ళీ ఎందుకు కొట్లాడుతున్నావు గంగుతో? ఏమో నాకు చూస్తే నచ్చుతలేం పిల్లిస్తున్నాను చూస్తాను. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. ఎందుకు వస్తున్నావు అసలు మధ్యలోకి? చెయ్యి అదే మాట్లాడు. అంటే నేను ఫస్ట్ టైం చేస్తాను కదా, అందుకే నాకు కొంచెం భయం ఉండే. మా ఇంట్లో ఎవరున్నా కూడా నువ్వు మొగ్గుని కాదు కదా. కాదు కాదు మాకు తెలుసు. 3, 2, 1 భయం ఉండే. అంటే చాలా మంది వచ్చారు చూనీకి, అందుకే నాకు కొంచెం భయం. పాట గురించి మాట్లాడు. నాకు మధ్య మాడదని చెప్పి చీ 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 బులెమ్మా చీ 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 పరిగెడతావే అలా చీ 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 చీ. ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అంత మంది ముంగట చేయడం. నాకు మాట్లాడడానికి నచ్చొస్తుంది కాబట్టి అందుకే నాకు పాటలు వాడికి రాలేదు. అక్కడ నేను ఎవరు అడగలేదు అది అదే చెప్తున్నాను. ఒక మంచి మల్లు గంగుది ఒక సాంగ్ రాబోతుంది. చేసుకుంటున్నావు కానీ మల్లీశ్వరి మేకప్ లేకుండా కానీ సూపర్ ఉంటుందని మస్తు కామెంట్లు వచ్చినాయి. అవునా కదన్నా? అవునవును నేను అదే అంటున్నా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రవణ్ డైమండ్ ఫ్యామిలీ. ఈరోజు దీని గురించి మాట్లాడుకుందాం, డిస్కషన్ చేసుకుందాం. అంటే మన గంగు ఫైనల్ గా పెళ్లి చేసుకోబోతుండు. అరే చెప్పు, నా దాంట్లో రివీల్ చేస్తున్నాను. చేసుకుంటున్నా. సంబంధాలు ఎప్పుడు వచ్చినాయి? మొన్ననే రాత్రి 3 గంటలకి. గత 4 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. ఆంటీ గత 4 ఏళ్ల నుంచి వస్తూనే ఉన్నాయి. ఒప్పుకుంటాడు రిజెక్ట్ చేస్తాడు, చెప్తారు. వీళ్ళిద్దరు కొట్టుకుంటూ ఉంటారు, ఏం అర్థమే కాదు. ఇలా నేను ఛాయ్ దానికి పోతే కొంతమంది వచ్చి అరే అన్నా మీరేంటి అసలు ఆ మళ్ళీతో వీడియో చేసేది మీరేనా వాళ్ళ పిఏ అంటే అవునా నేనే వాళ్ళ పిఏ అని మాట్లాడుతున్నానంటే ఒక పాట తీసింది మళ్ళీ. ఆ పాట మీరు అందరూ చూసింది. వాళ్ళు ఏమన్నారు తెలుసా అన్న, ఆ బోనాల్ సాంగ్ చేసింది అన్న, ఏ సాంగ్ కూడా పనికోసలే, అంతగా ఎక్స్ప్రెషన్స్ అదిరిపోయినాయట ఒకసారి. ఏమైంది చెప్పు మళ్ళీ మాట్లాడు. మీరు కావాలని చేస్తారు మరి నా గురించి. కావాలని కాదు, నిజంగానే. నెక్స్ట్ మన ఛాన్స్ మన తేజుకి మన పాట అబ్బాయి అయ్యకొందికనే అవుతుంది ఛాన్స్ ఇచ్చినాకేతనే అవుతుంది పాట. నీకు దయ్యం పాట ఉంది, చేస్తావా దయ్యం పాటలా? చేస్తా. ఏ యాక్టింగ్ వేస్తారా? సరే ఆంటీ మిమ్మల్ని అడిగేది ఏం లేదు కాదు, ఏది చెప్తారు కదా. అంటే ఇక ఫైనల్ గా మీరు ఫుల్ సాంగ్ చూసారు కదా, మీకు ఎట్లా అనిపించింది ఆంటీ? మస్తు అనిపించింది. ఓకే, నెక్స్ట్ టైం కొంచెం మల్లీశ్వరి బాయ్ విడిచిపెట్టి అలా బిగిసిపోకుండా నా ఇష్టం, నీ ఇక్కడ ఉంటా. నీకెందుకు ఈయనకెందుకు చేసుకుంటున్నావు కానీ మల్లీశ్వరి మేకప్ లేకుండా కానీ సూపర్ ఉంటుందని మస్తు కామెంట్లు వచ్చినాయి. అవునా కదన్నా? అవునవును నేను అదే అంటున్నా. అయితే ఇంకా కలర్ అది తగ్గిపోయింది కానీ అపరిచితుడు వీడియో చేశారు కదా మీరు, అది నువ్వేగా చేపించినావు. అందులో ఎంత తెల్లగా ఉంటది, ఎంత చబ్బి ఉంటది. అదే కాదు అన్న, చూడండి ఒకసారి. తలగో కావాలంటే ఈ బంజేరా బంజే. ఎందుకంటే ఇల్లు నేను సాంగ్ గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు ఆమె అందం గురించి మాట్లాడుతున్నారు. ఇలాంటి మీకు అందం గురించి కాదంటే మాట్లాడమన్నది. కూతుర్ని ఎక్కిరిస్తున్నాడు మరి ఆయన. ఆయన ఎవరు ఎక్కిరియనికి? అదే కదా, రోజు టామ్ అండ్ జెర్రీ లాగా ఆమెతో కుక్కలు అరుస్తుంటే పట్టించుకోవద్దు మమ్మీ. చేసుకుంటాడు. నేను ఎవరు పెంచుకోవట్లే, నువ్వు వస్తున్నావు కుక్క కాబట్టి. యాక్చువల్ గా మళ్ళీ సాంగ్ చేసింది కాబట్టి మనం కుక్కట్లు ఎవరు అదే కొనుక్కున్నా ఇవి. అరే నేను గిఫ్ట్ ఇస్తున్నా, అన్న గిఫ్ట్ ఇస్తుంది. తెచ్చిండే. నువ్వు మల్లీశ్వరి మేకప్ వల్ల ఆమె అందం డ్యామేజ్ అయ్యిందని
ఆమె కోసం అని ఇగో అవేం మేకప్ వేసుకునేవి కావు అవి. షాంపూ లాంటి అది షాంపూ కాదు, వాళ్ళే కొనుక్కున్నా, నాకేం అది సంబంధం లేదు. షాంపూ కాదు. ఏంది కాదు ఏమైంది మళ్ళీ ఎందుకు కొట్లాడుతున్నావు గంగుతో? ఏమో నాకు అది చూస్తే నచ్చుతలేం. ఈ పిల్ల ఇస్తున్నాను చూస్తుంటే. ఉన్న మాట చెప్ప నీవు ఊరుకుంటే ఒప్పుకోవు ఇంకెలాగే సత్యభామా. అంటే ఎలా తెలుసా, చెప్పండి, ఇదే కావాలి మాకు. చెప్పండి అసలు మీరేమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అసలు? ఇప్పుడు ఆల్రెడీ మంట వస్తున్నా కట్టె మీద ఇంకొంచెం పెట్రోల్ పోస్తే ఏమైతుంది? ఇంకా పెద్దగా అవుతుంది మంట. ఆయన ఎట్లా అంటే అంటే మంట పెట్టేటోళ్ళు మీరు కాబట్టి మీకు తెలుసు. మేం కాదు, ఈయన నేను చల్లుతాను నీ మీద వస్తు. మంట పెట్టిస్తాను నేను. మీ ఇద్దరు కలిపి మళ్ళీ ఇగో ఇగో ఆయన ఏం ఇగో తెలుసా? జర ఏం తెలుసా ఏం తెలుసా? ఇప్పుడు మా అమ్మడు కూర్చున్నాను అనుకో, మమ్మీకి వినిపించకుండా ఎవరికి వినిపించకుండా మాట్లాడిన అంటున్నాను రెచ్చగొట్ట మాటలు. నాకు కోపం ఆగదు, నేను గట్టిగా వరుస్తా. మమ్మీకి ఏమర్థమైతే నేను అడిచిందే వినిపిస్తుంది. ఆయన మీరే తప్పించుకుంటాడు మెల్లగా. మస్తు అంటే చెప్తా మన తిడతారు అందరు. నేను చెప్పట అంటే దాన్ని ఊరికే ఏడిపిస్తుంటాడు, దాని ఫోన్ గుంజుకోవడం. అదే ఒక మాట, ఈయన ఎందుకు రానిస్తారు అసలు మీరు? ఎవరు మేము రాని మేము వచ్చేసారు. మేము గంగ అంటే మాకు ఒక అభిమానం. ఆ కష్టకాలంలో మమ్మీ తోడుగా ఉన్నాడు అనేసి ఎప్పటికీ మేము ఆ అభిమానాన్ని మర్చిపోలేము అనమాట. కాబట్టి మాకు ఎన్ని గొడవలైనా కూడా ఎప్పటికీ మేము గంగుని రాణిస్తాం. పడమర కొండల్లో వాలిన సూర్యుడా. ఏంది బెదిరిస్తున్నాను ఏమన్నా? ఏహే గైస్ ఇగో మీరందరూ సాంగ్ చూడండి. మళ్ళీ నువ్వు చెప్పు, అంటే హవ్ యూ ఫీల్ అంటే గాయస్ అందరు నా సాంగ్ చూడండి. అరే ఆగురా పోయి. ఇది ఎందుకు వస్తారు మధ్యలో నాకు అర్థం కాదు. నువ్వు మాట్లాడు. ఎందుకు వస్తారు అసలు మధ్యలోకి? చెయ్యి మాట్లాడు. చెయ్యి. నిజంగా అక్కడ గంగు లేకపోతే మల్లీశ్వర్ అట్లా బిగుసుకుపోకపోతుంది. ఆయన ఉన్నాడు కాబట్టి అంటే అదొకసారి చెప్పురా, అంటే ఫస్ట్ టైం కదా, అంటే నీకు అంటే హవ్ యూ ఫీల్ నాకు అయినప్పుడు ఎట్లా అనిపించింది? షూట్ ఇప్పుడు ఫీలింగ్ నువ్వు బయట పెట్టేటప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నావు? వాళ్ళందరూ గుర్తుపడుతుంటే అవన్నీ పాగలుగాడు. ఇంకా గుర్తుపట్టలేరా? సారీ. ఏంది? సరే సరే చూడు చెప్పు. అంటే నేను ఫస్ట్ టైం చేస్తాను కదా, అందుకే నాకు కొంచెం భయం ఉండే. మా ఇంట్లో ఎవరు నేను చెప్పను పో, నేను చెప్పను. ఏదో ఫీల్ అవుతున్నావు మళ్ళా. ఆ పెద్ద మాట్లాడి సినిమా హిట్ అయినాక చెప్పమంటే థ్యాంక్స్ అన్నగారికి, థ్యాంక్స్ మీ అందరికి కూడా వచ్చినా అంటారు చూడు. నేను అట్లేమనలే. మళ్ళీ చెప్పండి. నేను ఫస్ట్ టైం చేసా కాబట్టి నేను చెప్పాను. పట్టించుకోకు మళ్ళీ. ఎందుకైనా అసలు కుళ్ళు ఇంకొకసారి ఆగు, చూస్తా. ఆగకుండా ఇవ్వు. నువ్వు మొగోని అయితే ఇవ్వు. నువ్వు మొగని కాదు కదా. కాదు కాదు చెప్పు. కాదు మాకు తెలుసు. 3, 2, 1. ఈ రోజుల్లో ఆడపిల్లలు మగరాయిలకు ఉంటేనే కరెక్ట్. మైక్ లేదంటే అడిగిన వాడు, మైక్ లేదంటే అడిగిన వాడు. ఈయన చదువు చెప్తుందిరా. నేను చెప్పనన్నా. అరే నువ్వు ఆగ్రా పోయి పోను అటు. రైట్, ఇప్పుడు నువ్వు చెప్పియా నా చూస్తా. అడ్డం జరిగిపోయాడికి డిస్టర్బెన్స్ గురించి రాకుంది. నువ్వు మాట్లాడురా మళ్ళీ. స్టార్ట్. నేను ఫస్ట్ టైం చేసిన కాబట్టి సాంగ్ కొంచెం భయం ఉండే. అంటే చాలా మంది వచ్చారు చూడడానికి, అందుకే నాకు కొంచెం భయం. ఇందాకనేమో సాకు చెప్పనికి రాలేదు, సాకు ఏ అని పంపి అని. ఇప్పుడే సాకు ఇది. నీ ముఖం చూసావంటే నువ్వు జోకర్ వా. అరే మంచిగా చెప్పు ఆంటీ. నేను ఒప్పుకో, ఈయన జోకరా? ఆయన ముఖం చూస్తే ఎందుకు నవ్వు వస్తుంది? జోకర్ ఎప్పుడైంది? జోకర్ ఎప్పుడైంది? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూరి. అట్లా ఎత్తాను అంటే నన్ను మధ్యలో జోకర్ అంటారు ఎదురా. నువ్వు చెప్పు ఏం కదా. ఏం చెప్తావు సాంగ్? అరే నా సాంగ్ అయితే రిలీజ్ అయిపోయింది. అందరూ నా సాంగ్ సపోర్ట్ చేయండి. ఇట్లాంటి పిచ్చుకొక్కలు పట్టించుకోకండి. అన్నయ్య సూపే పన్నీరు, అన్నయ్య మాటే దిల్దారు, అన్నయ్య మనసే. ఆంటీ ఇటుకోకూడదు. అన్న పిచ్చుకొక్క అన్న, నేను అయ్యాను నిన్ను కాదు, ప్రామిస్. నేనైతే గంగు అన్నానండి. అలాంటి వాళ్ళు బాగుతూ ఉంటారు నా గురించి, అవన్నీ పట్టించుకోకండి. మెల్ల జరా 2x స్లో చేయి, స్లో మోషన్ చేయి పాట. నెక్స్ట్ టైం ఇంకా నా యాక్టివ్ నీకు ఇస్తలేదు నీకు. డాన్స్ స్లోగా చేస్తామని చూడ దొబ్బడు
నేను చెప్పపోయిగా నేను చెప్పాలి అంటే నువ్వు నిల్చోరా అంటే పక్కన ధైర్యంగా ఉంటది మళ్ళా ఈసారి గురించి చెప్పను కదా, నెక్స్ట్ టైం ఓడిస్తుండు నీకు, నెక్స్ట్ టైం ఏం వేస్తున్నావు డైరెక్ట్, నెక్స్ట్ టైం మీ మమ్మీ నెక్స్ట్ టైం ఆల్రెడీ అగ్రిమెంట్ అయ్యింది, ఏమనుకుంటున్నావు నువ్వు? నెక్స్ట్ అన్న అంటే ఇప్పుడు నెక్స్ట్ అంటే నెక్స్ట్ టైం వచ్చింది నేను చేస్తున్నాను కాదు, నెక్స్ట్ టైం నుంచి నేను ఇంకా మంచిగా కవర్ కవర్ పెట్టే కవర్ అన్న తీసుకో మైక్ నేను చేయప్పుడు సరే 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 సారీ మన సారీ గైస్ సాంగ్ అయితే ఫ్రెండ్స్ అయిపోతుంది. నేను మాట్లాడన్నా నేను మాట్లాడాను చట్ ఉందామా పో 100 మంది ఉంటారు నీకు ఏమైనా నాకేంది Friends పెట్టి, friends, వచ్చు friends, వచ్చు friends, వచ్చు friends. వచ్చు అయ్యో ఇగో విన్నావా మాటినావా ఏంది బొచ్చన జుట్టు ఆ, ఏమరా నాయన నాకు ఇట్లా ఉంది బొచ్చంటే గిన్నె బొచ్చంటే జుట్టు రెండు ఉన్నాయి సరే వీళ్ళు ఏదో కానీ అంటే అది తప్పుగా అర్థం చేసుకుంటే తప్పుగా అర్థం అవుతుంది. ఈ పెద్ద కవర్ క్యారీ బ్యాగ్ నీకు చేసేంత సోప్ లేదేమో ఏ soap ఏది? నీ పక్కన నీకు మస్తు సోప్ అరే నువ్వు పాట గురించి మాట్లాడు నా గురించి నోరు మూసుకోను. అబ్బా నేను మధ్య మాడదని చెప్పి అబ్బా సరే సరే హీరోయిన్ అబ్బాయి మాట్లాడు మమ్మీ హీరోయిన్ కాకముందుకి ఇంత చేస్తుంది అదే ఇద్దరు ఇట్లానే మజాక్ కొట్లాడుకొని మధ్యలో కిరాక్ అయిపోతారు. తర్వాత మళ్ళీ ఈయన ఒక 2-3 రోజులుగా గ్యాప్ వచ్చేస్తుంది. ఆమెను వచ్చి మాట్లాడుతుంది మళ్ళీ అచల్ అచల్ ఛీ ఎప్పటి ఏయ్! ఆగనా నువ్వు చాలా చదివేది. జిందగా నేను ఎప్పటి మాట్లాడే ఎవరితో సూపర్ నేను నిజంగా- ఇంకేమైనా తిట్టాలనిపిస్తే కూడా తిట్టాయి. అట్లా నేను ఎవరితో నా జిందగా ఆ జిందగానికి సాధారణ జిందగా మాట్లాడు. ఎవరితో అట్లా మాట్లాడా ఫస్ట్ అది కూడా నేను కూడా అవుతాను మళ్ళా. కరెక్ట్గానా? ఏంది అదంటే ఏంది? నా జిందగీ ఏది జిందగీ బాగానే ఉంది జిందగీ నీకుంది కదా మస్తు తెలుసు సరే లొల్లొద్దులే కానీ పాట గురించి చెప్పమ్మా నువ్వు ఫస్ట్. నువ్వు చెప్పు మమ్మీ నేను చెప్పేసి చాలా దీనికి మ్యూజిక్ వచ్చేసి బాను టెంపో చేసిండు అండ్ చాలా మంచిగా ఉందిరా మ్యూజిక్. అండ్ దీనికి సింగర్ వచ్చేసి మమతక్క, చాలా మంచి వాడిన అక్క, థ్యాంక్ యూ సో మచ్. అండ్ దీనికి ప్రొడ్యూసర్ వచ్చేసి మన భరతన్ సనక్క, ఇంకా సనక్క. అండ్ దీనికి కొరియోగ్రఫీ వచ్చేసి జానీ. సైడ్ డాన్సర్స్ వచ్చేసి గంగు. ఓవరాల్ గా చాలా మంచి జరిగింది. ఎందుకు చూస్తున్నా ఎంతకి ముంగడ చూడు. మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేసింది ఎవరు? రిక్వైర్ చేసింది అది. ఎక్కువ చేసిందా? అదే మధ్యలో ఇందాకేమో చెప్పిండు, అంటే వాళ్ళకి మళ్ళీ కోసం. వాడని చెప్పి నేనే అడిగినా. అవునా, మరి మాకు అట్లా చెప్పిండు. నేనేం చెప్పినా నీ ముంగంటే ఫోన్ చేసిరు అంటారు. రావనన్నా ఇట్లా అడుగుతున్నారు ఎవరైనా ఉంటే అంటే గంగు కూడా అంటే గంగు ఎప్పటికైనా మనకు సపోర్ట్ చేస్తూనే ఉంటాడు. లేకపోతే నీ మీద అడుగుతాడని చెప్తున్నా. కలిసినా కలవకున్నా నేను చెప్పనే లేదు. కలిసినా కలవకున్నా గంగు ఆల్వేస్ మనతోనే ఉంటాడు. అండ్ మేము తొందరలో ఫుల్ వీడియోలు చేయబోతున్నాం, మంచి మంచి వీడియోలు అలా మంచి వాళ్ళే ఉంటారు తీ, వేస్ట్ ఫెలోస్ ఉంటారు. ఇలాంటి నువ్వెందుకు రియాక్ట్ అవుతున్నావు నాకు అర్థమైతే. అమ్మో అమ్మాయేనా ఎల్లో కొంచెం వచ్చింది చూడమని చెప్పు. అది కూడా ఇప్పుడు ఆమెకి ఎప్పటికి కావాలి కదా. బిఎస్ నోరు మూసుకో. బిఎస్ 96 ట్యూన్స్ లో అయితే నాకు కొత్త పాట అయితే వచ్చింది. మా అందరు చూసి సపోర్ట్ చేయండి. అట్లనే సాంగ్ ఎట్లుందో, మేము ఎట్లా చేసినామో అందరు కమెంట్ చేయండి, లైక్ చేయండి, అందరికి షేర్ చేయండి. ఫస్ట్ టైం కాబట్టి కొంచెం భయం వేసింది. ప్లీజ్ ఇద్దరికి రాలే అవకాశం. చాలా మంది అంటే కామెంట్లు ఎట్లా పెడుతున్నారు అంటే కొంచెం డాన్స్ కరెక్ట్ లేదు అండ్ లిప్ సింక్ లేదు అని చెప్పేసి చాలా ఇబ్బందిగా కామెంట్లు పెడుతున్నారు. ఓకే, వాళ్ళందరిది నేను ఒప్పుకుంటా, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం అంతమంది ముంగట చేయడం. నాకు మాట్లాడడానికి నచ్చొస్తుంది కాబట్టి అందుకని నాకు పాటలు వాడికి రాలేదు. అక్కడ నేను ఎవరు అడగలేదు. సాంప్రదాయిని సుప్పిని సుద్దపు చెప్తున్నా అన్నారు. చెప్పుకుంటున్నావే. నేను అవ్వలే. ఓకే, అయితే సో అందుకు ఫస్ట్ టైం చేసినా కూడా చాలా మంచిగా అంటే ఎక్కడ కూడా డిగ్రేడ్ కాకుండా చాలా మంచిగా చేసింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ మల్లు, నీ కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. కాంట్రిబ్యూషన్ అంట సాహసం పైసలు చెప్పనా. కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. అండ్ ఆమె అంత మంది ముంగట చేసినా కూడా ఓవరాల్ చాలా మంచిగా వచ్చింది. ఇది ఫస్ట్ది కాబట్టి కొంచెం అర్థం చేసుకొని సపోర్ట్ చేయండి. చాలామంది పాజిటివ్గానే పెడుతున్నారు, కొంతమంది గురించి వాళ్ళు చెప్తున్నా. అండ్ ఈ అడ్డపు దొడ్డమైన కామెంట్లకి నేను సెకండ్లో రిప్లై ఇచ్చేస్తా, ఏం టెన్షన్ లేదు నాకు.
ఓకేనా. అండ్ వీళ్ళ ఆంటీ కూడా ఇస్తుంది దాని కామెంట్లకి రిప్లై. అవునా ఇస్తారు మరి. అది కొందరు పెట్టే కామెంట్లు అర్థమైపోతాయి, కావాలనే పెడుతున్నారు, వాటికి మాత్రమే రిప్లై ఇస్తా. అంటే కొంతమందికి నిజాలు తెలియదు అన్న, ఏదో అంటే రియాలిటీ ఏమైనా తెలియదు. అందరూ ఏదేదో అంటే చూసి అదే అనుకుంటారు వాళ్ళే మంచోళ్ళని. ఓకే, ఇగో ఎంత పాజిటివిటీ ఉన్నా నెగిటివిటీ అనేది కొంచెం ఉంటూనే ఉంటుంది, అది మనం పట్టించుకోవద్దు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇంతటికి ఈ వీడియో సమాప్తం. ఫ్యూచర్లో మళ్ళీ ఇంకా పెద్ద హీరోయిన్ కావాలని కోరుకుంటున్నా. నేను కూడా కోరుకుంటున్నాను. లోపలికి అది లోపల ఎందుకు కుళ్ళు పెట్టుకుంటుంది స్మైల్ అది. మళ్ళీ ఇప్పుడు వేరే సాంగ్స్ వస్తే చేస్తారా అండి? చేపిస్తా. అంటే అట్లా కాదు, ఇప్పుడు మళ్ళీ అంటే ఇప్పుడు సింగిల్ గా చేసింది కదా, ఇప్పుడు వేరే మేల్ లీడ్ కావచ్చు, అట్లా హీరోయిన్ లాగా వస్తుంది, అట్లా చేపిస్తారా మీరు? ఏమైనా కండిషన్స్ ఉన్నాయా? కండిషన్ అంటే వల్గర్ గా లేకుండా నీట్ గా ఉండే సాంగ్స్ ఏవైనా చేపిస్తా. ఓకే, చేపిస్తారు. మీకు కాంటాక్ట్ అవ్వాలంటే ఎట్లా? అవునండి, చెప్పండి. కాంటాక్ట్ అవ్వాలంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయితే మమ్మల్ని అయినట్టే కదా. ఇది పెట్టండి. సో అది ఆమె సాంగ్స్ చేయడానికి కూడా రెడీగా ఉందంట, చేస్తుంది. పేమెంట్ మాత్రం చాలా ఎక్కువ ఉంది అసలు. అబ్బో, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. పాపం వాళ్ళు ఇల్లు అమ్ముకున్నారు, మాకు పేమెంట్ కూడా లేదు, వాళ్ళు అడగక ముందుకే నేనే ఇచ్చిన. అంటే ఇప్పుడు ఆమె వర్త్ ఏందో మనకు తెలుసు కాబట్టి మనం ఇవ్వాల్సిందే, నేను ఇచ్చిన. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. శ్రావణ్, నీకు కూడా మళ్ళీకి అవకాశం ఇచ్చినందుకు. కానీ మీ సపోర్ట్ వల్ల ధైర్యంగా చేయగలిగింది. అక్కడ అంతమంది ఉన్నా కూడా గంగ ఒక్కడు లేకపోతే బాగా వస్తుండే ఇంకా అన్న ఒపీనియన్. నాది కూడా. నీది కూడా మనం ఎందుకు వచ్చినావురా అంటే ఇంట్లో కూడా ఊకే రెచ్చగొడుతుంటాడు కదా, మాట్లాడుతున్నప్పుడు మజాక్లో చేస్తాడు కదా, ఆ ఇదిలోనే ఆమె నవ్వేస్తుంది అనమాట. సీరియస్ గా పెట్టాల్సిన దగ్గర కూడా నవ్వేస్తుంది. మేమే చాలా మా తమ్ముడు ఆయన ఉన్న నవ్వొస్తుంది ముంగట. నెక్స్ట్ ఒక మంచి మల్లు గంగుది ఒక సాంగ్ రాబోతుంది. వస్తలే చెప్పు, వస్తుందని. వస్తలే, వాళ్ళిద్దరు చేయరు. సరే, వేరే వాళ్ళతోని. ఊరుకో హృదయమా, ఉప్పెనై రాకుమా. అండ్ గైస్, తొందరలో ఒక మంచి సాంగ్ అప్డేట్ ఇస్తున్నాం. అండ్ ఒక ట్రాన్స్జెండర్ సాంగ్ చేస్తున్నాము, నేను గంగు. గంగు హీరోయిన్, నేను ట్రాన్స్జెండర్ గెటప్ వేస్తున్నా. మాట్లాడకు, నువ్వు మాట్లాడక. చేస్తాడు, బబ్బుగాడు కూడా చేస్తాడు. దానికి ట్రాన్స్జెండర్ గెటప్ వేస్తున్నాము. అంటే ఈ ట్రాన్స్జెండర్ది డెడికేటింగ్ టు ఎవ్రీ ట్రాన్స్జెండర్, అంటే వాళ్ళకి మర్యాద దక్కాలనే దాని గురించి మేము సాంగ్ చేస్తున్నాం. నువ్వు ముందే హింట్ ఇచ్చేస్తున్నా, ఎవరైనా కాపీ కొడితే తొందరలో వస్తుంది. ఎవరు చేసినా మన డైరెక్షనే, మనలాగా ఎవరు తీయలేరు, వాళ్ళలాగా నేను తీయలేను. అంతే. అండ్ చలో బాయ్, మళ్ళీ కలుస్తా నెక్స్ట్ వీడియోకి. అమ్మాస పున్నం. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.